ఈరోజు జరుగుతున్న ఈ కూటమి, ఈ పరిచర్య, ఈ వ్యవస్థ అంతా కూడా విశ్వాసము ద్వారా దేవుడు చేసిన బలమైన కార్యమే, చేస్తున్న కార్యమే, చేయబోతున్న కార్యమే. ఊహించగలవా నువ్వు? నేను ఊహించానా? ఆరు అడుగుల వెడల్పు, 11 అడుగుల పొడవు గది, గట్టిగా 12 మంది పడతారు ఆ గదిలో. అది కూటమి స్టార్ట్. ఇప్పుడు అంటే అక్కడ ఉండగానే దేవుడు ఎంతైనా చేయగల సమర్థుడని నమ్మి ఆయన వైపు చూశాను. అరే మీ దరిద్ర బతుకులరా, మీ అట్టాంటి బతుకులరా, మీ ఇట్టాంటి బతుకులరా, మీరు అలాంటి వాళ్ళరా, మీ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ రా మీరు మొదలైన సర్టిఫికెట్లన్నీ పొందాం. ఓకే, కడుపు నిండినోడు, కడుపు మండుతున్నోడు, ఆకలితో ఉన్నోడు అదే మాట అంటాడు. ఆదరించకపోగా అవమానకరమైన వ్యాఖ్యలు ఎదుర్కొన్నా. ఈరోజు నువ్వు కూడా ఫేస్ చేస్తుండొచ్చు. ఈరోజు నువ్వు కూడా మాటలు పడ్డా. కానీ దేవుణ్ణి ఎరక్క ముందు ఏడ్చుకున్నాం, కుమిలిపోయాం, గందరగోళమయ్యాం, సద్దాం అనుకున్నాం. కానీ జీవము గల దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఆయన ఆకాశమందున్నాడని తెలిసిన తర్వాత, ఆయన సింహాసనమందున్నాడని తెలిసిన తర్వాత ఇక భయము లేదు. నా దేవుడు రాజు, భయము లేదు. నా దేవుడు రాజు, నా యేసు రాజ 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 కూడా రాజ 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 రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 ఆమేన్. యేసు రాజా 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 యేసు రాజా. నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా. నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా 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 ఆమేన్. యేసు రాజా. హల్లెలూయా. తిట్టేవాళ్ళని తిట్టని, ఎగతాళి చేసేవాళ్ళని ఎగతాళి చేయని, నవ్వేవాళ్ళని నవ్వని. అదిగో సాక్ష్యం, ఆ రోజు గుర్తు. అదిగో ఆ బండ మీద పోయి నూనె పోసి వచ్చా, సిలువేసి వచ్చా. అప్పటికి మనకు రాలాది. ఫోటోలు తీసి పెట్టండి రా, ఖచ్చితంగా ఇస్తున్నాడు మనకి దేవుడు, మన వాళ్ళకు చూపించాలని చెప్పి. ఇప్పుడు మీటింగ్ గ్రౌండ్లో చాలా భాగం అదే ఉంది. చెప్పు, విశ్వాసం సిగ్గుపరిచిందా? నేను నేర్చుకున్నది అది, నా బిడ్డలైన మీకు నేర్పుతుంది కూడా అది.
విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. విశ్వాస నేత్రం జ్ఞాన నేత్రం, అది జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం. మీరు విశ్వాసంతో చూడగలరో లేదో, నా దేవుని కృప విశ్వాసంతో నేను చూస్తా. అది నేర్పాడు నాకు దేవుడు, నా యేసయ్య. యారా 1 ఎకరం అంటే ఏదో అనుకోవచ్చు, 14 ఎకరాల 150 ఎకరాలని ఇస్తాడు రా పిచ్చోడా. ఆయనకేం తక్కువ? కింగ్ సింహాసనం మీద కూర్చున్నాడు. ఎందుకు చేయడు? నా దేవుడు రాజు. కుర్జీరా పెద్దడబ్బాయి దా. ఏం మమ్మల్ని వదిలిపెట్టేటట్లేవే అనుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే పైకి లెగితే గాలి అట్లా, అందుకని కూర్చోండి. ఇది మీకు అర్థం కావాలా, బాగా మీ మైండ్కి ఎక్కాలా. సాతాను మనల్ని చేసే మోసాలలో ఒక మోసం ఏంటంటే, మనలో దాగినటువంటి విశ్వాసపు శక్తిని వ్యతిరేకమైన వాటి మీదకి మళ్ళించి మనల్ని నాశనం చేయటం వాడి కుట్ర. మళ్ళీ చెప్తా, మనలో ఉన్న విశ్వాసం అనే ఈ శక్తిని, ఈ జ్ఞానేంద్రియాన్ని, కర్మేంద్రియాన్ని వ్యతిరేకమైన వాటి మీద పెట్టి మనల్ని మనమే నాశనం చేసుకునేటట్టు మనల్ని మౌళ్ళు చేయటం సాతాను కుట్ర. గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా వ్యతిరేక ఫలితాల మీద విశ్వాసం ఉంచొద్దు. తిట్టేవాళ్ళు తిడతా ఉన్నారు, ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు, అమర్యాదగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, తిట్లు తింటా ఉన్నా, తిరుగుతూ ఉన్నా. జీవము గల దేవుని ఎరిగిన తర్వాత కూడా తిట్లు తిన్నా. సరే, నేనేమై ఉన్నానో నా దేవునికి తెలుసు అనేవాళ్ళకి ఏం తెలుసు? ఎగతాళి చేసేవాళ్ళకి ఏం తెలుసు? నా దేవుడు ఒక చూపు చూస్తే చాలు, నా చరిత్ర మొత్తం మారిపోయింది. నా దేవుడు కదులుతాడు నా పక్షంగా, నా దేవుడు కార్యం చేస్తాడు నా పక్షంగా. నేను ఆయన మీద పెట్టుకున్న నిరీక్షణను నన్ను సిగ్గుపరచడు. నన్ను నిలబెడతాడు, నా తల ఎత్తుతాడు. ఎత్తకపోయినా పర్వాలా, నేనైతే నా ప్రభునందు విశ్వాసం ఉంచుతానని మొండిగా నా సమీపస్తులందరికీ చెప్పా. తిట్టిన ఈ నోళ్ళన్నీ నన్ను పొగిడేటట్టు చేయగలడు నా దేవుడు. ఈరోజు నూనె పోసి వెళ్తానా, దీన్ని నా చేతికి వచ్చేటట్టు నా దేవుడు చేయగలడు. ఈరోజు ఇది ఇక్కడ అడుగుపెట్టి వెళ్తానా, ఇక్కడ దీన్ని ఆశీర్వదించగలడు నా దేవుడు. ఏదైనా అంతే. ఎంతమందికి అర్థమైంది? శత్రువు మనల్ని తరుముతాడు, శత్రువులు మనల్ని వెంటాడుతారు అని నేను చెప్పాను కదా. అవి ఎన్ని తరిమినా, ఎన్ని వెంటాడినా దేవుని బలమైన బాహువు నిన్ను పట్టుకొని ఉందని మర్చిపోవద్దు. ఒకటి. రెండవది, వాడు నిన్ను తరిమి వెంటాడి వేటాడి నీకు నష్టం కలిగించుదామని చేసినవన్నీ కూడా నీకు ప్లస్గా మారకపోతే అప్పుడు అడుగు. ఎందుకంటే ఆయన మారుస్తాడు అట్లా. ఇది నీవు విశ్వసించాలి. 10 లక్షల నష్టం వచ్చిందా, ముసుకేసుకొని కూర్చోవడం కాదు. 10 లక్షల నష్టం వచ్చిందా లేదా పోయినాయా, ముసుకేసుకొని కూర్చోవడం కాదు. 10 పోయినాయి అంటే 1 కోటి పోతున్నాడు నా దేవుడు. 10 పోయినాయి అంటే 1 కోటి కార్యము చేయబోతున్నాడు అని నమ్మేవాడు విశ్వాసి. అంటే డబ్బుల విషయంలో డబ్బులు ఇస్తాడని అంటే మీకు పాయింట్ రీచ్ అయ్యిద్దని, ఈజీగా అర్థమైద్దని చెప్పా. మైండ్ అలా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు. నిన్న ఆయన రక్తం చేత విమోచించాడు, నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన
విశ్వాసాన్ని బట్టే ప్రవక్తలు దీవించారు, విశ్వాసాన్ని బట్టే అపోస్తలులు నడుచుకున్నారు, విశ్వాసాన్ని బట్టే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నడిచాడు. ఎవరి మీద విశ్వాసం? ఏ విషయాల్లో? అవి ఆత్మీయమైనవైనా, శరీరానికి అవసరమైనవైనా, మనసుకు అవసరమైనవైనా అన్నిటినీ విశ్వాసమును బట్టే స్వతంత్రించుకున్నారు. మనం కూడా స్వతంత్రించుకుంటాం, స్వతంత్రించుకోబోతున్నాం. ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఉన్నవాడు ఉన్నాడు. ఆయన చేసే కార్యాలు ఆయన చేస్తాడు.